దీన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త పేరుతోనే ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆ పేరే సూపర్ బ్రెయిన్ యోగా. మన గుంజీలకు కొత్త పేరు పెట్టి సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరు పెట్టి ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఈ గుంజీలను తీసుకున్నాం. ఎందుకు చూసుకుంటున్నాం? జ్ఞాపక శక్తి పెరుగుతుందనే అంశాలతో ఇతను చాలా సంవత్సరాలు పరిశోధన చేసిండు. ముఖ్యంగా మీలాంటి విద్యార్థులపైన గుంజీల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సూపర్ బ్రెయిన్ యోగా చేస్తే మెమరీ పెరుగుతుంది. తర్వాత ఎడమ చేయిని పైకెత్తి కుడి చెవి తలని పట్టుకోండి. ఎడమ చేయి ఎట్లా? చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలి. బొటన వేలు బయట దిక్కు కనిపించాలి. ఇట్లా బొటన వేలు బయట దిక్కు కనిపించాలి. తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవి తమ్మిని పట్టుకోండి. కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవి తమ్మిని పట్టుకోండి. ఇక్కడ కూడా బొటన వేలు బయట దిక్కు ఉండాలి. శ్వాసను గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. ఈ స్థితిలో 3 సెకండ్ల ఆగాల. శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఇట్లా చేస్తే సూపర్ బ్రెయిన్ యోగాలో ఒక రౌండ్ పూర్తయినట్టు లెక్క. మరి ఎన్ని చేయాలి ఇట్లా అంటే చౌకాక్సుయి దీనిపైన పరిశోధన చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే ప్రతిరోజు 14 రౌండ్లు 14 రౌండ్స్ ఆఫ్ సూపర్ బ్రెయిన్ యోగా చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 14 రౌండ్స్ ఆఫ్ సూపర్ బ్రెయిన్ యోగా చేస్తే ఇట్లా పట్టుకోవాలి. ఏమేమి చూడు, కరెక్ట్ పట్టుకున్నావు నువ్వు. అట్లా పట్టుకో, ఇట్లా పట్టుకోవాలమ్మా. ఆమెను చూడు, అపోజిట్ అమ్మా. ఇట్లా పట్టుకోవచ్చు, హెల్ప్ చేయి. ఇట్లా బటన్ వేలు ఇటు. సింగిల్ విజిల్ को కూర్చోవాలి, డబుల్ విజిల్ को లేవాలి. అంటే మన మెమరీ పవర్ పెరగడానికి అది దానికి శాస్త్రపరంగా రీజన్ ఉంది కాబట్టే గుంజేలు తీయమంటారు. గుంజేలు తీస్తే మెమరీ పవర్ పెరుగుతుంది.